హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి రాగులు అండ్ అలాగే కొర్రల కాంబినేషన్తో దోశ. ఇది టేస్టీకి టేస్ట్ అండ్ అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిని ప్రిపేర్ చేసే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే షేర్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్ మినపగుళ్ళు అండ్ అలానే 2 గ్లాసుల రాగులు, 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసులు రాగులు అండ్ అలానే 1 గ్లాస్ కొర్రలు, అలాగే 1.5 కప్పు బియ్యం, కొంచెం మెంతులు, అలానే సగ్గు బియ్యం. వీటన్నిటిని మిక్స్ చేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. నేను వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఉలిగేంత వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. మనం దోసల పిండికైతే ఏ విధంగా నానబెట్టుకుంటామో అదే సేమ్ ప్రాసెస్ అండి. నానబెట్టుకుని ఈవినింగ్ మిక్సీ పెట్టుకుని రుబ్బుకోవాలి. నేను ఈవినింగ్ మిక్సీ పెట్టుకుని రుబ్బుకున్న తర్వాత ఆ నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ కొంచెం పులుస్తుంది కదా, దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు దోశల పిండిలా ప్రిపేర్ చేసుకున్నా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని హీట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా మామూలు నార్మల్ దోశలానే వస్తాయండి. మీరు తినేదాన్ని బట్టి దోశలు వేసుకోవాలి. నేనైతే పలుచగానే వేస్తున్నానండి. చూసారా ఎంత బాగా కాలిందో, అంతే పలుచగా వచ్చింది కదా. మీకు తినేదాన్ని బట్టి మీకు ఎంత పలుచగా కావాలంటే అలానే వస్తాయండి. నేను ఇప్పుడు ఆనియన్ వేసి మరి ఒక దోశ చూపిస్తున్నాను. అలా ప్లెయిన్గా అయినా బాగుంటుంది, ఇలా ఆనియన్ కాంబినేషన్లో అయినా ఈ దోశ చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఎక్కడా కూడా రాగులు తిన్న ఫీలింగ్ అయితే కలగదు. కాకపోతే కలర్ మాత్రం ఆ రాగులలో కొంచెం డార్క్నెస్ వస్తాయి, అంతేనండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు డైట్ చేసే వాళ్ళైతే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా కాలిందో. నేను దీనికి శనగపప్పు కొబ్బరి కాంబినేషన్ చట్నీ అలానే పికిల్తో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. అంతేనండి, వేడి వేడి రాగి కొర్రల కాంబినేషన్తో